నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కార్డ్ కోసం ఎట్లా అప్లై చేయాలో తెలుసుకుందాం. అసలు సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి? 60 స్త్రీలకు, 65 సంవత్సరాలు పురుషుడైతే సీనియర్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ప్రభుత్వం అందిస్తున్న చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండడానికి సీనియర్ సిటిజన్స్కి అర్హత ఉంది. రాష్ట్రీయ వయోజన ద్వారా సీనియర్ సిటిజన్స్కు బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఫిజికల్ ఎయిడ్ ఉచితంగా ఇస్తారు. అంటే నడవలేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్కి కర్రలు, చేయూతకి ఇస్తారు. ట్రైన్ టికెట్స్లో 40% నుంచి 50% దాకా తక్కువ ఇస్తారు. అలాగే ట్రైన్లో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్స్కి మీల్స్ మగవాళ్ళకైతే 40%, స్త్రీలకైతే 50% తక్కువ ఇస్తారు. మెడికల్ పాలసీ కూడా అర్హులు. మరి ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు ఎట్లా తీసుకోవాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆన్లైన్లోనైనా తీసుకోవచ్చు, ఫిజికల్గా తీసుకెళ్ళచ్చు. ముందు మీరు మీ ఫోటోలు తీసుకోవాలి, 2 ఫోటోలు. మీరు సీనియర్ సిటిజన్ అని చూపించడానికి ఆధార్ కార్డు కాపీ ఉంటే మీ బర్త్ సర్టిఫికెట్ లేదా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమరాండం తీసుకెళ్ళాలి. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంటు మీకు సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తుంది. ఈ కార్డు ఇప్పటిదాకా 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన స్త్రీలు కానీ, 65 సంవత్సరాలు దాటిన పురుషులు కానీ తీసుకోకపోతే ఇమీడియట్గా అప్లై చేసి తీసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పొందొచ్చు. కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్స్ వెంటనే కార్డు అప్లై చేసి తీసుకుని బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ.